ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే ముఖ్యంగా ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ మిథున రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి, వారికి జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. ఎటువంటి సంఘటనలు వారి యొక్క జీవితంలో ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు. వీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అలాగే ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1-4 సార్లు ఆలోచిస్తారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. అయితే మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ 2025వ సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. అంటే కొన్ని అంశాలు అనుకూలంగా, కొన్ని అంశాలు ప్రతికూలంగా ఉండబోతున్నాయి. అలాగే మీరు ఆశ్చర్యపోయే సంఘటనలు కూడా జరగబోతున్నాయి. చాలా కాలం నుండి మీరు ఒక వ్యక్తి వల్ల చాలా బాధను అనుభవిస్తున్నారు. అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని టార్గెట్ చేసినట్లుగా మీపైన ఎప్పుడు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అయితే మీ వెనకాల మీ గురించి చెడుగా చెబుతున్నారు, చెడు ప్రచారం చేస్తున్నారు. అలాగే మీకు సమస్యలను సృష్టిస్తున్నారు. కానీ వారిని పట్టుకోటానికి, అంటే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోటానికి ఎటువంటి అవకాశం మీకు రావటం లేదు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక మంచి అవకాశం మీకు రాబోతుంది. వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని నిలదీసే ఒక సదవకాశం మీ ముందుకు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క మిథున రాశి వారు చాలా కాలంగా ఉద్యోగస్తులతో విభేదాలతో ఎవరైతే దూరంగా ఉంటున్నారో వారు అనుకోకుండా మీ యొక్క ఉద్యోగస్తులతో మాట్లాడతారు. ఎందుకంటే దీనికి కారణం వారే వచ్చి మిమ్మల్ని పలకరిస్తారు. మిమ్మల్ని శత్రువులుగా భావించేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఊహించని ఈ విషయాలకు మీరు షాక్ కి గురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మిగిలిన అంశాలు సాధారణంగా కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం సాధారణంగా సాగిపోతుంది. మీ యొక్క లైఫ్ లో చాలా కాలంగా వ్యాపారంలో కొన్ని మెళకువలు నేర్చుకోవాలని అనుకుంటున్నారు. కానీ అంటే వ్యాపారాన్ని అభివృద్ధి పరచడానికి మెళకువలు నేర్చుకోవాలి అనుకుంటున్నారు. కానీ పరిస్థితి అనుకూలించలేదు. ఈ రోజు దినఫలాల ప్రకారం పరిస్థితులు అనుకూలిస్తాయి. ఒక వ్యక్తి నుండి మంచి గైడెన్స్ మీకు లభిస్తుంది. వారు మంచి సలహాలు, సూచనలు కూడా మీకు అందిస్తారు. అలాగే మీ యొక్క లైఫ్ లో నూతన వ్యక్తి పరిచయం కూడా ఉండబోతుంది. మీ యొక్క జీవితంలో ఈ రోజు తీసుకునే ఒక కీలకమైన నిర్ణయం భవిష్యత్తుకు బంగారు బాట వేయబోతుందని చెప్పుకోవాలి. అలాగే మిథున రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగం కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నం చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు ఉన్నారో రిజల్ట్ మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క లైఫ్ లో ఊహించని కొన్ని మార్పులు జరిగే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే తల్లిదండ్రులతో కానీ సంతానంతో కానీ విభేదాల కారణంగా దూరంగా ఉంటున్న వ్యక్తులు కూడా ఈ రోజు వారితో కలిసిపోతారు. అనుకోకుండా ఒక సంఘటన జరిగి వారితో మీరు మాట్లాడతారు. ఈ విధంగా బంధాలను తిరిగి పునరుద్ధరించుకునే ఒక సదవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వారు కూడా గుడ్ న్యూస్ వింటారు. ఈ విధంగా మిథున రాశి వారి యొక్క జాతకంలో అనుకూల, ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క సోమవారం రోజు ఫిబ్రవరి 3వ తేదీ రోజు ఉండబోతుంది. అలాగే ఊహించని కొన్ని షాకింగ్ న్యూస్లు కూడా ఈ రోజు జరగబోతున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే మీకు తోచినంతలో ఇతరులకు దాన ధర్మాలు చేయండి. అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయండి. అద్భుతమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని